ఈరోజు మనమందరం కూడా ఎప్పుడెప్పుడా అని చెప్పి లోకంలో ఎన్నో ఒక వైద్యుని కనుక చూసినట్లయితే శరీరంలో ఎంతటి వాడు వస్తే వాడికి ఔషధాన్ని అందిస్తే వాడి యొక్క శరీరాన్ని మళ్ళీ వారి యొక్క రోగాన్ని పోగొట్టుకొని ఆ యొక్క ఆయుర్ధాన్ని పొంది మనం ఎలా అయితే బతుకుతుంటామో లోకంలో ఉండే వైదిక ధర్మాన్ని దీనిలోకి వెళ్తే కనుక మనందరికీ ఓహో ఈ వైదిక ధర్మంలోకి వెళ్తే ఇది చెయ్యాలా అది చెయ్యాలా అని చెప్పి భయపడుతున్న మాలాంటి సామాన్య మానవులందరికీ కూడా అయ్యా ఇది సక్రమైన మార్గము, దీని గనక మనలోకి వెళితే ఇదే మన జీవన నాడి అని చెప్పి ఏ వయస్సు వాళ్ళకి ఎలా అందిస్తే బాగుంటుంది అని చెప్పి వారి యొక్క కంఠ శోష కూడా పక్కన పెట్టి వారి యొక్క ప్రవచనాన్ని అంతా కూడా లోకాన్నంతా కూడా చాటిస్తున్న మహాపూజ్యులైన డాక్టర్ గరికపాటి నరసింహారావు గారి రావడం మనందరం కూడా అదృష్టంగా భావిస్తూ అదేవిధంగా వారిని ఈ యొక్క కార్యనిర్వాహకులు బెజ్జం వెంకటేశ్వరరెడ్డి గారు వేదికకి సగౌరవంగా తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము. జై శ్రీమన్నారాయణ. ఒకసారి అందరూ కూడా లేచి నుంచోవాలండి. గురువుగారు కూర్చున్న తర్వాత మనమందరం కూడా కూర్చోండి. ఇప్పుడు గురువు గారికి పుష్పగుచ్చాన్ని సమర్పించారు. ఒకసారి అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టినట్లయితే హరి ఓం. 2024 సంవత్సరం జూన్ నెల 29వ తేదీ హైదరాబాద్ మదీనా గూడెంలోని పద్మావతి అలివేలు మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతూ ఉన్న వేణుగోపాల శతకం మీది ప్రవచనానికి మీకందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. మాతృదేవోభవ. తల్లి పదములన్ గొనిచి ధన్యతనొందిన జీవితములన్ తలడపాటులుండవికా. అమ్మా, తల్లి పదములన్ గొలిచి ధన్యతనొందిన జీవితములన్ తలడపాటులుండవికా. తల్గడయౌను సరస్వతీ పదంబు తల్గడయౌను సరస్వతీ పదంబు అల్లిన పద్యమాలికలు హాయిగను చెడి పూల తావులై. అల్లిన పద్యమాలికలు హాయిగను చెడి పూల తావులై. తల్లియొడింగలట్టి తల్లియొడింగలట్టి మమతామయతన్ తరింపజేసెడిన్. తల్లియొడింగలట్టి మమతామయతన్ తరింపజేసెడిన్. భారతీయులకి నిన్న మొన్నటి వరకు కూడా సంస్కృతి గురించి సంస్కారాన్ని గురించి ప్రత్యేకంగా బళ్ళో చెప్పవలసిన అవసరం ఉండేది కాదు. ఆ పని చేయడానికి భగవంతుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతి ఇంట్లోనూ ఒక మనిషిని నియమించాడు. ఆ మనిషి స్త్రీమూర్తి. ఆ స్త్రీమూర్తి మన తల్లి. కొన్ని శతాబ్దాలుగా ప్రతి తల్లి పిల్లలకి ఆడా మగ భేదం లేకుండా అందరికీ దైవభక్తిని, దేశభక్తిని, ధర్మాన్ని, సత్యాన్ని బోధించేవారు. ప్రతి తల్లి తండ్రి బళ్ళోకి వెళ్ళకముందే అందరికీ సత్యనిష్టని, ధర్మ పరిపాలనని అలవాటు చేయడం కోసం అనేక కథలు చెప్పేవారు. అందుకే పూర్వకాలం 5 ఏళ్ళు దాటే వరకు బళ్ళో వేసేవారు కాదు. మేమందరం, నా వయసు ఉన్న వాళ్ళందరూ అలా చదువుకున్న వాళ్ళే. 5 ఏళ్ల వరకు గోచీగుడ్డ పెట్టుకుని తల్లి చుట్టూ తిరిగాం.
ఆ గోచిగుడ్డ పెట్టుకుని తల్లి చుట్టూ తిరిగిన మనిషి చెప్పే మాటల కోసం ఇవాళ ఇన్ని వేల మంది వచ్చారంటే ఈ సంస్కృతిలో తల్లి ప్రాధాన్యం గుర్తించారు. మేము చుట్టూ తిరుగుతుంటే మా అమ్మ అధ్యాత్మ రామాయణ కీర్తనలో పాడుతూ ఉండేది. వినవే పార్వతి శంకరుని ప్రియసాతి, వినవే పార్వతి శంకరుని ప్రియసాతి అని 3000 పంక్తులు ఉండేటువంటి అధ్యాత్మ రామాయణం మా అమ్మ కంఠస్థం మొత్తం. ఆవిడ 3వ తరగతి చదివి మానేసి, అందుకని మేమంతా పండితులం అయ్యాం. ఆవిడే పిహెచ్డీ చేస్తుంటే మేము పప్పు శుద్ధలం అయ్యేవాళ్ళం. ఆవిడ చదువు గురించి, ఆవిడ ఉద్యోగం గురించి, ఆవిడ జీవితం గురించి ఆలోచించలేదు. పూర్వకాలంలో ఏ స్త్రీమూర్తి అలా ఆలోచించలేదు. నేను త్యాగం కోసం పుట్టాను, నేను నా బిడ్డల కోసం పుట్టాను, నేను నా దేశం కోసం పుట్టాను, నేను నా ధర్మం కోసం పుట్టాను. ఇదే ఈ దేశంలో ప్రతి స్త్రీ భావన. వారికి ఒక అత్రి మహర్షి భార్య ఆదర్శం, ఒక అగస్త్య మహర్షి భార్య ఆదర్శం, ఒక వశిష్ఠ మహర్షి భార్య ఆదర్శం. ఇవాళ సంస్కృతి ఎంత మారిపోయిందో మనకి తెలుసు. ఇవాళ ఇంట్లో చెప్పేది లేకపోగా బళ్ళోది కూడా ఏం చెప్పకుండా అయిపోయింది. 5వ తరగతి చేరిన తర్వాతే బళ్ళోకి వెళ్ళమంటే, 1వ తరగతిలో చేరాకే బళ్ళోకి వెళ్ళమంటే 5 ఏళ్ళు కనీసం నిండాలి, 6, 7 రావాలి. ఇప్పుడు సరిగ్గా భారతదేశం విశ్వగురువుగా రూపొందడానికి కేంద్ర ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన నిబంధన 6 ఏళ్ల వరకు బళ్ళోకి పంపొద్దు అని చెప్పారు ఖచ్చితంగా. మళ్ళీ అదే నిబంధన పెడుతున్నారు. 1వ తరగతిలో చేరాలంటే 6 ఏళ్ళు ఉండాలి. అంటే అంతకుముందు చదువు చెప్పొద్దని అర్థం కాదు, వాడు సొంఠం చేయమని అర్థం కాదు, ఇంట్లో మీరే చెప్పండి అమ్మా అని అర్థం. 1,00,000 మంది స్వామీజీలు, ఇంకో 1,00,000 మంది ప్రవచనకర్తలు ఉపదేశం చేసిన మారని సమాజం కేవలం తల్లి బోధతో, తండ్రి బోధతో మారుతుందండి. ఆ పాత్రలు అంత గొప్పవి, ఆ పాత్రలు అంత గొప్పవి. ఎందుకంటే మీ పిల్లలిద్దరికీ మీరు చెప్పగలరు. మేము ఇప్పుడు ఇన్ని వేల మందిని కూర్చోబెట్టి నేను ఏం చెప్పినా విన్నవాళ్ళు వింటారు, లేనివాళ్ళు లేదు. అందులో చేసేవాళ్ళు చేస్తారు, లేనివాళ్ళు లేదు. పూర్వం బాధ్యత వహించేవారు. అందుకే మనకు మామూలుగా ఓ మాట ఉంటుంది చూడండి, మూర్ఖుడు ఉంటాడు ఒకడు, వాడు ఎవడు చెప్పినా వినడు. వీడు బ్రహ్మదేవుడు కూడా వీడిని మార్చలేడు అంటాడు. ఈ మార్చడానికి బ్రహ్మదేవుడికి సంబంధం ఏమిటి? ఆయన ఏమైనా సైకాలజిస్టా? విష్ణుదేవుడు అనొచ్చుగా, పోనీ వెంకటేశ్వర స్వామి అనొచ్చుగా, శివుడు అనొచ్చుగా. అసలు మొత్తం మనిషిని ఉన్నట్టుండి మార్చి నాశనం చేసే దేవుడు ఒకడున్నాడు మన్మధుడని, వాడు అనొచ్చు కదా. ఒక్క దెబ్బ 16వ ఏట ప్రవేశిస్తాడు. ఆడదాని జీవితంలో, మగాడ జీవితంలో అయిపోవలసిందే, మొత్తం క్యారెక్టర్ నాశనం అయిపోవలసిందే, మొత్తం చదువు నాశనం అయిపోవలసిందే. మన్మధుడని ఒక దైవం, వాడిని మించిన దేవుడు లేడు. దేవుడైన వాడే, దెయ్యమైన వాడే. మరి ఆ దేవుళ్ళ పేర్లన్నీ చెప్పొచ్చు కదా. బ్రహ్మదేవుడు కూడా మార్చలేడేమిటండి? బ్రహ్మదేవుడు మొత్తానికి సృష్టికర్త మన పురాణాల ప్రకారం. అంటే తాను చేసిన సృష్టిని మార్చగలిగేటువంటి శక్తి, ఆవశ్యకత, అర్హత కూడా పుట్టించిన వాడికే ఉంటుంది. పిల్లల్లో మంచి మార్పులు రావాలంటే ఆ బాధ్యత తల్లిదండ్రులే తీసుకోవాలి. ప్రపంచంలో ఎవరు తీసుకోరు, అది సాధ్యమయ్యేది కాదు. ఇది గ్రహిస్తే ప్రతి ఇల్లు స్వర్గంగానే ఉంటుంది. పిల్లల పట్ల బాధ్యత వహించాలంటే ఎవరో ఒకరు త్యాగం చేయాలి. ఎవరి భోగాలు వారు చూసుకుంటే, ఎవరి హక్కులు వారు చూసుకుంటే నడవదండి. అది నచ్చినా నచ్చకపోయినా అదే మాట. నాకేమిటో నచ్చని మాటలు చెప్పడమే చాలా నచ్చుతూ ఉంటుంది. నా జాతకం ఏమిటో నాకు తెలియదు. అయినా నచ్చని మాటలు చెప్పేవాడి కోసం ఇంతమంది వచ్చారు అంటే చాలామందికి నచ్చుతున్నాయి ఆ మాటలు, అనుమానం ఏముంది, లేకపోతే రారుగా. ఎప్పుడు సత్యం ఎలా ఉంటుందంటే మనకి నచ్చకపోవచ్చు, గుచ్చుకోవచ్చు కూడా, కానీ అది వెంటాడుతుంది. ఇది నిజమే కదా, ఇది నిజమే కదా, నీ జీవితంలో కూడా జరిగింది కదా, నువ్వెందుకు అంగీకరించట్లేదు, నీకు నచ్చకపోతే ధర్మం కాదా అని ప్రతి మనస్సుని ప్రశ్నిస్తుంది సత్యం. అది నా గొప్పతనం, నీ గొప్పతనం కాదు, సత్యం గొప్పతనం. అది సత్యవాక్యం ఎప్పుడూ అంతే, నీకు నచ్చినా నచ్చకపోయినా నిన్ను వెంటాడుతుంది. అది నువ్వు ఎక్కడున్నా వెంటాడుతుంది. ఇది నిజమే కదా, నిజమే కదా, పోయినా అప్పుడు ఒప్పుకోవాలా, ఇప్పుడు మొట్టిగా తగిలింది కదా, ఇప్పుడైనా ఒప్పుకోవాలిగా, ఆయన చెప్పింది నిజమే కదా అని ఒప్పుకొని తీరాలండి, ఇంకో మార్గం లేదు. అందుకని నేను అత్యంత కృతజ్ఞంగా మా అమ్మతో ఏమంటున్నానంటే, అమ్మా, తల్లి పదమ్ములను కొలిచి ధన్యతనొందిన జీవితములను తల్లడపాటులు ఉండవిక. నీ పాదసేవ కనీసం 10-15 సంవత్సరాలైనా చేసిన కారణంగా వృద్ధాప్యంలో కాస్త నిన్ను నాకు తల్లిలా కాదమ్మా, నా బిడ్డలాగా చూసుకున్న ప్రేమ కారణంగా నా జీవితం చాలా ధన్యమైంది.
తల్గడయమును సరస్వతీ పదంబు. నిజంగానే ఆ తర్వాత నాకు తలగడ ఏది అంటే సరస్వతీదేవి పాదాలే నాకు తలగడ. అక్కడ నేను ఒక పువ్వుని, లేకపోతే 1000 మంది విద్యార్థులు కాదు 1000 మంది విద్వాంసులు కూర్చుంటే 1000 మందికి 21 రోజుల్లో 1000 పద్యాలు చెప్పి చివర ఒకే రోజున మొత్తం అన్ని పద్యాలు అప్పగించడం సాధ్యమయ్యేదేనా మానవ మాత్రుడికి? అదే మహాసహస్రావధానం అంటే సాధ్యమయ్యేదేనా? పోనీ అందులో ఏమో మామూలు పద్యాలు ఊరికే ఏవో చెప్పేవి కాదు. 250 సమస్యలు, 250 దత్తపదులు, 250 వర్ణనలు, 250 ఆశువులు, ఇన్ని 4 రకాల ప్రశ్నలు ఉంటాయి. ఒక్కొక్క రకానికి ఒక్కొక్క కేటగిరీకి 250 ఉంటాయి. రాతి నాతిగా చేసెను రావణుండు అంటాడు. రాతిని నాతిగా చేసింది ఎవరు? రాముడు. కానీ పద్యం ఏముంటుంది? రాతి నాతిగా చేసెను రావణుండు. రాతిని నాతిగా చేసింది రావణాసురుట్ట. అది పూర్తిగా విరుద్ధం. కానీ ఆ వాక్యం మార్చకూడదు, అదే సమస్య. ఆ వాక్యం మార్చకూడదు. అది తేటగీతి పద్యపాదం. తేటగీతి పద్యమే ఎత్తుకుని మిగిలిన 3 పాదాల్లో మనం ఏం చేస్తామో తెలియదు. కానీ మొత్తం మీద ఆ సమస్య పూర్తి చేయాలి. రాతిని నాతిగా చేసింది రాముడే తప్ప రావణుడు కాదు కదా. చరిత్ర ఒప్పుకోని విషయం కదా. కానీ సమస్య ఎలా ఉంటుంది? రాతి నాతిగా చేసెను రావణుడు. స్ఫురించాలి వెంటనే ఈ రాతిని ఏం చేయాలని. తదరాతి నాతి కాజేసెను రావణుండు అని నేను ఎక్కడో సహస్రావధానంలో చేశాను. కైక వరాలు కోరితే రాముడు వనానికి వెడితే అక్కడ శూర్పణఖ అతన్ని పెళ్లి చేసుకోమని అడిగితే ఆ కక్ష ఆవిడ వెళ్ళి వాళ్ళ అన్నగారికి చెప్పేసరికి రావణాసురుడు కక్ష మీద వచ్చి తదరాతి నాతిన్ కాజేసెను రావణుండు. రాతిని నాతిగా చేసినవాడు రావణుడు కాదు, కాజేసినవాడు రావణుడు. కాతో కలిపి చదివితే అర్థం మారిపోయింది. అది తెలుగు భాష గొప్పతనం. చేసాను అంటే ఒక అర్థం, కాజేసాను అంటే ఇంకో అర్థం, రాజేసాను అంటే పొయ్యి రాజేసాడు, అది ఇంకొక అర్థం. అంచేత నాతిగా అన్నదంటే కా అవతలకి చేరిస్తే నాతిని కాజేసాను రావణుండు. మరి రాతి ఏం చేయాలి? రాతి అంటే తెలుగులో బండరాయి అని అర్థం. దానికి ముందు ఆ చేరిస్తే అరాతి అంటే శత్రువు అని అర్థం. రాముడికి రావణుడు శత్రువేగా. అరాతి నాతిని కాజేసెను రావణుడు అంటే సరిపోయింది. ఇది తోచాలి. అప్పటికప్పుడు మిగిలిన 3 పాదాలు చెప్పాలి. పైగా 3 పాదాలు ఒకసారి చెప్పకూడదు. అవధానంలో వాయిదాకు 1 పాదం చెప్పుని చెప్పాలి. 1000 మందికి 1000 పాదాలు చెప్పాలి. మళ్ళీ 2వ ఆవృత్తి వచ్చినప్పుడు 5 రోజుల తర్వాత వస్తుంది. 6వ రోజు మొదట్లో వస్తుంది. ఈ 5 రోజులు నేను 96లో చేశాను. ఎక్కడ ఏమీ రాసుకుందుకు వీలు లేదు. ఫోన్ అనేది ఆ కాలంలో లేనే లేదు. అసలు స్మార్ట్ ఫోను, సెల్ ఫోను లేనే లేవు. అలా దాచుకునే అవకాశం లేదు. ఇప్పుడు అవధానం చేయడం చాలా తేలిక. ఇక్కడ పక్కన ఫోన్ పెట్టినా, నా జేబులో ఫోన్ పెట్టినా మొత్తం అన్ని రికార్డు చేసి లోపలికి వెళ్ళి విని రేపు పొద్దున అప్పగించచ్చు, ఇబ్బంది లేదు. రాసుకుందుకు వీలు లేదు, ఎవరూ రాయరు. అక్కడ సాధనాలు ఏం లేవు. ఈ రకంగా మొదటి పాదం చెప్పి మళ్ళీ 2వ ఆవృత్తిలో 2వ పాదం చెప్పి 3వ ఆవృత్తిలో 3వ పాదం అంటే 1వ రోజు మొదటి పాదం, 6వ రోజు 2వ పాదం, 11వ రోజు 3వ పాదం, 16వ రోజు 4వ పాదం చెప్పి 21 రోజులు అయ్యాక మొత్తం 21వ రోజు అప్పగించాలి. ఇటువంటి నేను చెప్పిన సమస్యలు 250 ఉంటాయి. ఇవన్నీ చేయగలిగాము అంటే కేవలం మానవ కృషి వల్ల అయ్యే విషయం కాదండి. ఇది తల్గడయమును సరస్వతీ పదంబు. తల్లిదండ్రులకు మనం చేసిన సేవ కారణంగా దేవతలు సైతం మనని పూజలు ఎందుకోవడం కాదండి, మనకి సేవ చేయడానికి సిద్ధపడిపోతారు. ఎంతకంటే కావలసిన వాడు ఎవడండి? ధర్మవ్యాధుడు కేవలం బోయేవాడు. కౌశికుడైనటువంటి బ్రాహ్మణ కుమారునికి తెలియని జ్ఞాన రహస్యాలన్నీ చెప్పాడు. బోయ కులంలో పుట్టావు కదా, ఇంత జ్ఞానం, ఉపనిషత్ జ్ఞానం, వేదాంత జ్ఞానం నీకెక్కడ వచ్చిందయ్యా? నువ్వు ఎక్కడ చదివామంటే నేను ఎక్కడా చదవలేదు, మా అమ్మా నాన్నకి సేవ చేశాను, అందువల్ల కలిగింది నాకు ఈ జ్ఞానం అన్నాడు. అని వాళ్ళ అమ్మా నాన్న ఎలా ఉన్నారో చూపించాడు. అక్కడ బంగారపు ఉయ్యాల మీద ఊగుతున్నారు వాళ్ళు, 80 ఏళ్ల వయస్సు. ఆవిడేదో తాంబూలం ఇస్తోంది, చిలకల చుట్టి వేలుకి అందిస్తోంది. తండ్రి ఏమో ఆ వేలు కొరుకుతున్నాడు. ఇంకా సరసం పోలేదు ఈ పెద్ద మనిషి, 80 ఏళ్ళు వచ్చాయి. తమలపాకులు కొరకట్ల, వేలు కొరుకుతున్నాడు. పోండి మీరు ఇంకా ఇంత వయస్సు, పర్వాలేదు ఆయన అందంగా ఉన్నాం అంటున్నాడు ఆయన. వాళ్ళు అలాగే ఉండేవారు. ఎట్ ది ఏజ్ ఆఫ్ 80, మనది ఎట్ ది ఏజ్ ఆఫ్ 90. మనకెక్కడది ఇది? పెళ్ళి అయిన 3వ రోజే తగాదా. నిన్ను చూస్తే నాకు ఫీలింగ్స్ కలగట్ల. నమశివాయ. ఈ మధ్యన నేను విన్నానండి, విన్నట్టు చెప్పేయడం నాకు అలవాటు. ఒక విడాకులకి ప్రధాన కారణం ఏమిటి అంటే ఆవిడ ఎంతటా 2 ఏళ్ళు అయ్యాక పిల్లాడు కూడా పుట్టాక నేను చూస్తే నాకు ఫీలింగ్స్ కలగట్ల. నమశివాయ. ఫీలింగ్స్ కలగకపోతే విడాకులు ఇచ్చేస్తావా? అలా తయారైన సమాజం ఇక్కడ. అంటే ఎప్పుడు మగాడు ఆడది ఈ పరస్పరం ఫీలింగ్స్ కలిగేలాగే జాగ్రత్త పడుతూ ఉండాలి. కర్మ కాలిపోయి
కానీ వాళ్ళకి నేను చెప్పిన దంపతులకి 80 ఏళ్ళైనా ఫీలింగ్స్ కలుగుతూనే ఉన్నాయమ్మా. వాళ్ళు కలిగేలా చేసుకున్నారు, అంతేగాని దానంతటా అవి కలగవు ఏవి కూడా. ఇది ధర్మం, నేను తాళి కట్టాను, నేను కట్టుబడి ఉండాలి. ధర్మం అనేది ఒక్కటే దాంపత్యాన్ని కాపాడుతుంది తప్ప ధనం కానీ, ఇంధనం కానీ, హోదాలు కానీ, ఉద్యోగాలు కానీ ఏవి కాపాడవండి. ధర్మం ఒక్కటే కాపాడుతుంది. ఇది ధర్మం, నేను కట్టుబడి ఉండాలి, ఏం చేసినా సరే కట్టుబడి ఉండాలి అంతే. మరి అసాధారణమైన పరిస్థితులు ఉంటే వేరండి. చిన్న చిన్న కారణాలకి ఏమిటి సర్దుకోలేకపోతున్నారే, దానికి విరుగుడు మన సాహిత్యం. అది మాతాపితృ పాదసేవ చేయడం వల్ల ఆయనకు అంత జ్ఞానం వచ్చింది. నాకు కేవలం దీనివల్ల వచ్చింది అన్నాడు, ఇంకా వేరే ఏం లేదు, నేను ఎక్కడ చదువుకోలేదండి. పోయేవాడు ఎక్కడ చదువుకుంటాడు, ఈ రోజుల్లోనే కష్టం, ఆ రోజుల్లో ఏం చదువుతారు. కేవలం మాంసం అమ్ముకుని బతకాల్సిందే, ఇంకో దారి ఏం లేదు అక్కడ. వృద్ధోపసేవయా విజ్ఞానం, అది అబద్ధం కాదు. యక్ష ప్రశ్నలో చెబుతాడు భారతంలో. విజ్ఞానం ఎలా వస్తుందంటే ధర్మరాజే చెబుతాడు, వృద్ధోపసేవయా విజ్ఞానం, పెద్దల్ని సేవించడం వల్ల విజ్ఞానం వస్తుందని. వారి అనుగ్రహం ఉంటే చాలు, వారి ఆశీర్వచనం ఉంటే చాలు. అది ఈవేళ పిల్లలు యువతరం అంతా నేర్చుకోవాలి. దాన్ని బడికెడుతున్నామంటే ఏంటో తల్లి తండ్రి కంటే కూడా అమ్మమ్మ తాతయ్య ఉన్నా, మా అమ్మ తాతయ్య ఉన్నా వాళ్ళకి దండం పెట్టి వెళ్ళాలి. అది ఎప్పుడు వస్తుంది? ముందు ఈ పెద్ద మనిషి, ఉద్యోగానికి వెళ్ళే పెద్ద మనిషి ఉన్నాడే, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఏదైనా, ఈయన కనుక తల్లిదండ్రులకు దండం పెట్టి పెడితే అది వస్తుంది. ఈ పిల్ల చూస్తుంది, తండ్రి వెళ్ళేటప్పుడు వాళ్ళ అమ్మా నాన్నకి దండం పెట్టడం చూస్తుంది. ఓ, నేను ఇలా చెయ్యాలన్నమాట అనుకుంటుంది. పిల్లలు మనం చెప్పినట్టు చెయ్యరు, మనం చేసినట్టు చేస్తారు. అప్పుడు సమాజంలో మంచి మార్పులు వస్తాయి. అందుకోసం ఈ జీవుడు తాపత్రయపడుతున్నాడు. వాన గురించిన భయం ఉన్న వెంకటేశ్వరాలయంలో ఆలయం నిండిపోయి గర్భగుడిలో స్వామివారికి తప్ప ఇంకెవరికీ చోటు లేకుండా కూర్చున్నారు. మీ అందరికీ నా నమస్కారం, మీ ప్రేమకి నమస్కారం.